రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు రేపు అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. అన్నా క్యాంటీన్ పథకాన్ని గుడివాడలో పునః ప్రారంభిస్తున్నందుకు సీఎంకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి సీఎం స్వయంగా వినతులు తీసుకోనున్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆనం అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మండల స్థాయి అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. జోగి రమేష్ కుటుంబం తప్పు చేయకపోతే న్యాయస్థానాల్లో తమ నిజాయితీని నిరూపించుకోవాలని టీడీపీ నేత నాగుల్ మీరా సవాల్ విసిరారు. జోగి రమేష్ భూదందాలు రాష్ట్రం మొత్తం చూసిందన్న నాగుల్ మీరా ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని విమర్శించారు. కదిరి రాయచోటి ప్రధాన రహదారి పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. అధ్వాన్నంగా మారిన రోడ్డును మరమ్మతు చేయాలని 5 ఏళ్లుగా ప్రజలు కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని శ్రీనివాసులు చెప్పారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తామన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ పోలాండ్కు చెందిన క్రిస్టినా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సత్యసాయి భక్తురాలైన క్రిస్టినా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు పుట్టపర్తికి విచ్చేసి ఇక్కడే కొంతకాలం ఉండి నిరుపేదలకు తన వంతు సహాయం అందిస్తుంటారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆలయంలో వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు. వేద పండితులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాట ప్రతిష్ఠ చేశారు. సతీ సమేతంగా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చవితి ఉత్సవాలకు పందిరి రాటను ప్రతిష్ఠించారు.